ఇది ప్రతి పౌరుడు అనుభవిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాక్షస క్రీడ ఈ రాష్ట్రంలో. మీకు అధికారం ఇచ్చింది, పగ ప్రతీకారాలు, క్రూరత్వానికి ప్రతీకారాల ఈ రాష్ట్రం మీకు ప్రజలు అధికారం ఇచ్చింది. కానీ ఒక్కటి మటుకు గుర్తుపెట్టుకోండి, ఈ సమాజంలో ది వీల్స్ ఆఫ్ ది జస్టిస్ వుడ్ టర్న్ స్లోలీ. న్యాయ చక్రాలు చాలా చిన్నంగా జరుగుతాయమ్మా, బట్ దే గ్రైండ్ సో ఫైన్. ఈ న్యాయ వ్యవస్థ రథచక్రాలు చాలా చిన్నగా తిరుగుతుండయి అని భ్రమపడబాకండి. అది చాలా గట్టిగా పొడి చేస్తుంది. ప్రతి నియంత ఇప్పుడు దాకా చరిత్రలో ఒక చిత్త భ్రమలో బతుకుతాడు. ఐఎమ్ పర్మనెంట్, నేను శాశ్వతము అని ప్రతి నియంత బతుకుతున్నటువంటి చరిత్ర చెప్పినటువంటి సత్యం. కానీ ఏ నియంత కూడా చరిత్రలో ప్రజల్ని ఎల్లకాలం హింసించినటువంటి పరిస్థితి లేదు. కొంతకాలం హింసించవచ్చు మీరు, అధికారం మీ చేతిలో ఉంది. ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేశారు మీరు, ప్రతి వ్యవస్థని. ఈరోజు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి సామాన్య మానవుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా అడుగుపెట్టే పరిస్థితి ఉందా? ఆ ఆఫీసర్ వాళ్లే దండం పెట్టి మీరు రాబాకండి, ఇది వేరే, ఇది ఆఫీసులు ప్రజల కొరకు లేవని చెప్పినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఫర్గెట్ అబౌట్ ది పెయిన్స్ అండ్ ప్యాంగ్స్ ఆఫ్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ లేదు. ప్రతి సామాన్యుడు, ప్రతి ఎవడైనా కూడా ఈ రాష్ట్రంలో అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ఒక అప్రకటిత ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ టైంలో కూడా సీన్ ఎమర్జెన్సీ, నాట్ టు దిస్ ఎక్స్టెంట్, నాట్ దిస్ మచ్ క్రూయల్, నాట్ దిస్ మచ్ వెంజన్స్ఫుల్. మీ రెడ్ బుక్ రాజ్యాంగం ఆ రోజే పడిపోయింది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం. ఆ రోజే నాంది పడ్డది ప్రజాస్వామ్యానికి ఆఖరి అడుగు. మీ నాయకులు మాట్లాడే భాష ఏంది? రౌడీ షీటర్ కూడా మాట్లాడినటువంటి భాష అది. ఎవరు కూడా మాట్లాడకూడదు. అందులో మీరు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ప్రజలకు స్ఫూర్తిగా నిలవాల్సినటువంటి నాయకులు మీరు. మొలగొట్టు పెడతాం, తోలు వలస్తాం, కళ్ళు పీకతాం. ఇదే స్ఫూర్తి పోలీస్ ఈరోజు అనుసరిస్తుంది. మీ యొక్క ప్రాప కోసం, మీ యొక్క టు అప్పీజ్ యూ, మిమ్మల్ని సంతోషపరిచేదానికి వాళ్ళు ఈరోజు రాక్షసులుగా తయారయ్యి ప్రజల మీద పడితే మీకు సమ్మగా ఉందా? తెనాల్లో 3 దళిత చిన్న పిల్లలోళ్ళు పాపం నడి వీధిలో కర్కశంగా, ఎక్కడో తాలిబన్స్ చూసాం, అరేబియాలో చూసాం, కొన్ని కంట్రీస్లో చూసాం ఆ విధమైనటువంటి డిశ్చార్జ్ ఆఫ్ జస్టిస్. నడి వీధిలో పెట్టి కాళ్ళ మీద తొక్కి ఈ పోలీస్ ఆఫీసర్స్ కొడుతుంటే ఆ రోజు మిమ్మల్ని అడగలేకపోయింది ఈ ప్రజానీకం. దాంతో యాక్సిలరేట్ అయినారు ఇంకా మీరు. మీకు చిన్న కథ చెప్తానమ్మా, తోటకూర దొంగతనం కథ చెప్తా, వినండి. ఒకడే కొడుకు తల్లికి, వాడు పక్కింట్లో పోయి తోటకూర దొంగతనం చేశాడు. వాడు తల్లి దగ్గరికి వస్తే శబాష్ అన్నది. తోటకూర దొంగిలిచ్చాడు కదా, కూర వండుకొని తిందామని. అట్టు పెరిగి ఒక రాజస్థానంలో నగలు చోరీ చేసి దొరికి అడ్డం వచ్చిన చంపి వాడు హత్యా కేసులో ఇరుక్కుంటాడు. వాడు గురిశిక్ష రాజు ఖరారు చేసిన తర్వాత ఆఖరి కోరిక ఏంటంటే మా అమ్మ దగ్గరికి రమ్మంటాడు. వాడు పాపం ఆఖరికి చూసుకోదానికి పిలుచుకున్నాడు. పాటను కొడతాడు కోరిక. ఎందుకంటే ఆ రోజే తోటకూర దొంగతనం చేసిన రోజే నన్ను మందలించుంటే నేను ఈ పరిస్థితికి రాను కదా అని చెప్పాడు బిడ్డ. దళితుల్ని దాక్షిణ్యంగా నడి వీధిలో మీరు కొడుతుంటే, ఈ ప్రభుత్వం ఏలుతున్నటువంటి నాయకులు మిమ్మల్ని మందలించుంటే, ఈ రాష్ట్రానికి పెద్దైనటువంటి డీజీపీ గారు మిమ్మల్ని మందలించుంటే, మిమ్మల్ని ఎస్పీ గారు మందలించుంటే, మిమ్మల్ని డిఎస్పీ గారు మందలించుంటే, మీరు ఈరోజు
హత్యాకాండలకి నిస్సిగ్గుగా ఉండి ఉండరు. సోషల్ మీడియా నోరు తెరిస్తే నాకు తెలిసినటువంటి పాపం ఒక అబల ఆడమ్మాయి పెద్ది సుధారాణని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టుంటే మీరు న్యాయపరంగా చర్యలు తీసుకోండి. చిత్రహింసలు చేసి ఆ అమ్మాయిని విపరీతంగా కొట్టి ఊరూరు తిప్పి రాష్ట్రం అంతా తిప్పి శ్రీకాకుళం టు కుప్పం టు హిందూపూర్ తిప్పి మీరు ఇన్ని ఇల్లీగల్ డీటెయిల్స్లో పెట్టి ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి ఆఖరికి మీ ఎంత దూరం వెళ్ళిపోయినారంటే చట్ట ప్రకారం రిమాండ్ చేసేటప్పుడు పోలీస్ డాక్టర్ సర్టిఫికేట్ కావాలా. ఆ డాక్టర్ చేత కూడా ఇంజరీస్ లేవని రాయించుకునే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. మీరందరూ దొంగలే కదా ఈ సమాజంలో, మీరందరూ దోపిడీదారులు కదా ఈ సమాజంలో, మీకు అందరూ బాధ్యులే కదా ఈ కార్యక్రమాలకు చెప్పండి. తర్వాత ఆ గౌరవ మ్యాజిస్ట్రేట్ ఆ చెయ్యలు దెబ్బలు చూసి ఈ సర్టిఫికేట్ ఇట్టుందని మళ్ళా గౌరవ కోర్టు వారు వెనక్కి పంపించి వేరే డాక్టర్తో ఎగ్జామిన్ చేస్తే చిత్రహింసలు ఆ అమ్మాయి చేతులు ఛిద్రం అయిపోయి ఉన్నాయి. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? మీ నాయకులు ఇచ్చారా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దెర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్. ఈ రాజకీయ నాయకుల యొక్క అహంకారం అధికారం పాసింగ్ క్లౌడ్. దిస్ ఇస్ నాట్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్. వాళ్ళను నమ్ముకొని వాళ్ళని సంతృప్తిపరచడానికి మీరు ఏ దురాగతాలు చేసినా ఇండివిజువల్గా మీరు ఒక రోజు ఖచ్చితంగా లెక్కలు చెప్పాల్సి వస్తుంది. దట్స్ వాట్ ఐ సే, ది వీల్స్ ఆఫ్ జస్టిస్ టర్న్ స్లో బట్ దే గ్రైండ్ ఫైన్. ప్రతి ఒక్కరూ కర్మ రిటర్న్స్ అంటారు, తెలుసు కదా మీకు. ఎవ్వరు కర్మకతీతులు కారు. ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించక తప్పని భూమి మీద. మీకు ఎక్కడొచ్చిందంత ధైర్యం? ఈ విధంగా చనిపోతుంటే చంపేస్తుంటే మీకు ఈ నాయకులు ఇచ్చినటువంటి భరోసా కదా. మీరు ఈ నాయకుల నీలి నీడల్లో మమ్మల్ని ఏం చేయలేరనే ఒక్క అహంకారం కదా ఈ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థను అడుగుతున్నాను నేను. ఇంకొక చిన్న విషయం చెప్తా మీకు. రెట్టపల్లి అని సత్తెనపల్లి రూరల్ మండలంలో కుగ్రామం. అక్కడ నాగమల్లేశ్వరరావు అని అతను చేసిన పాపం ఏంటంటే జూన్ 4వ తేదీ కౌంటింగ్కి పోయినాడు. ఎలక్షన్ కౌంటింగ్కి పోయినటువంటి ఆ పాపం, ఆయన చేసినటువంటి అపచారం సాయంత్రానికి ఆ గౌరవనీయమైనటువంటి ఒక సైకో సర్కిల్ ఇన్స్పెక్టర్ బై నేమ్ మల్లి రాజేష్ కుమార్ పిలిపించాడు, చిత్రహింసలు పెట్టాడు. చేసిన పాపం ఈయన కౌంటింగ్ ఏజెంట్గా. ఎప్పుడైతే కౌంటింగ్లో 10-10:30కి మీ పార్టీకి మొగ్గు అవుపడ్డదో అక్కడి నుంచి ఈ అబ్బాయిని పట్టకపోయి బూత్లోంచి లాక్కపోయి చిత్రహింసలు పెట్టి పాపం. అండ్ లాస్ట్ స్టేట్మెంట్ ఉంది, ఐ డోంట్ వాంట్ టు సే దట్. వాళ్ళ కూతుర్ని, వాళ్ళ అమ్మని, వాళ్ళ భార్యని వద్దు, ఐ కెనాట్ సే దట్. ఆ ఒక్క మాట చెప్పి సాయంత్రం తండ్రి దగ్గరికి వచ్చి ఇంత అవమానం, నా బిడ్డ, నా భార్య, నా తల్లిని గురించి వాళ్ళు నన్ను చేయమన్నటువంటి పనులు మాట్లాడితే, నానా ఇంక నేను బతకనని చెప్పాడు 5వ తేదీ. కాళ్ళు గడ్డాలు పట్టుకుంటాడు ఆ తండ్రి. తండ్రి పేరు కొర్లకుంట వెంకటేశ్వర్లు. ఎంత చెప్పినా సరేనని చెప్పాడు కానీ అబ్బాయి 6వ తేదీ పని ఉందని చెప్పి నర్సరావుపేట స్కూటర్ మీద వచ్చి పాయిజన్ కొనుక్కొని దారిలో తాగి చనిపోయినటువంటి వైనం. ఆ రోజే ఇతని మీద ప్రజాబాహుళ్యం, ప్రజలు తిరగబడి ప్రశ్నించుంటే ఈరోజు క్రాంతికుమార్ చనిపోడు, ఈరోజు సాయికృష్ణ చనిపోడు, ఈరోజు సుధారాణి దెబ్బలు తిందు, ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అన్యాయంగా కేసుల్లో ఇరుక్కోరు,
ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పెట్టినటువంటి హింస ఆ కేసులో ఇరుక్కొని ఉండరు. ఇది కొన్ని మచ్చుతున్నకు చెప్తానండి. మీరు చేసే చీకటి దందాలను ప్రశ్నించాడని చెప్పి జోగి రమేష్ మాజీ మంత్రి, మీరు ఇల్లిసిట్ డిస్టిలరీస్ పెట్టి మీరు దొంగ లిక్కర్ డిస్టిలరీలో పెట్టి తయారు చేస్తుంటే విజిల్ బ్లోయర్గా అతను ఎక్సైజ్ పోలీసుని తీసిపోయి అందరిని తీసిపోయి చూపించినటువంటి వైనం ఇది. ది రిజల్ట్ పోలీస్ కేసు అగెన్స్ట్ ఆయన మీద కేసు, ఆయన మీద దాడి, ఆయన ఇంటి మాజీ మంత్రి మా పార్టీలో ప్రముఖుడు అంబటి రాంబాబు గారు కేసు పెట్టారు. పెడితే కేసు ఆయన అన్నది అది డిబేట్. ఐఎమ్ నాట్ ఇన్ ది డిబేట్ వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్. దట్స్ నాట్ ది ఇష్యూ నౌ టుడే. ఎస్, ఇఫ్ ద పోలీస్ ఫీల్స్ దట్ ఈస్ ఎ క్రైమ్, యు ఆర్ రిజిస్టర్ ఎ క్రైమ్, you could take action legally. ఈ పోలీస్ ప్రజెన్స్లో వీడియోస్ ఉన్నాయి. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీవేర్ ఐ కుడ్ షో ఇట్. ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ది సో కాల్డ్ పోలీస్ ఆయన ఇల్లు ర్యాన్సాక్ చేసి ఆడోళ్ళ భయభ్రాంతులు చేసి తగలబెట్టి చోద్యం చూస్తున్నారు కదా మీ పోలీస్. నిజంగా వాళ్ళు చేసి ఉండరు. అట్లీస్ట్ ఆ పోలీస్ మొరేలన్నా ఉంటుంది. మీకోసం, మిమ్మల్ని సంతృప్తిపరిచేసే దానికోసం, ఒక మంచి ఏరియాలో పోస్టింగ్స్ కోసం దిగజారిపోయినటువంటి పోలీసు వ్యవస్థ. We are used, you weaponize this system as a tool to oppress the opposition. Then the intelligentsia, then the common man. మిమ్మల్ని అడిగేవాళ్ళు చేసేవాళ్ళు లేరని కదా మీ ధైర్యం. మీ రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి బలం, మీ రాజకీయ నాయకులు మీరు తప్పుడు పని చేసే శబాష్ అని మీ భుజం తట్టిన రోజు వచ్చినటువంటి ధైర్యం. ఒక్కటి కూడా చెప్తున్నాం మీకు, మళ్ళా ఇది పర్మనెంట్ కాదు, వాళ్ళకు కూడా ఖచ్చితంగా కాదు. చరిత్రలో ఇంతకన్నా నియంత్రణ రాజ్యాలు వెళ్ళారు, ఎవరు మిగల్లా. అన్న చెప్తే హిట్లరు, రకరకాలు, ఖొమైనీ, తర్వాత ముస్సోలిని, తర్వాత గడాఫీ, వీళ్ళందరూ చాలామంది, సద్దాం హుసేన్ కూడా ప్రైవేట్ ఆర్మీ ఉన్నది, రెడ్ ఆర్మీ, ఇరాక్ గార్డ్స్ అని. వీళ్ళు కూడా ఈ పోలీస్ వ్యవస్థని ప్రైవేట్ ఆర్మీగా క్రియేట్ చేసుకున్నారు. వీళ్ళు విచిత్రం ఏంటంటే ఒకరిని తీసుకుపోయి గొడ్డలతో నరకుతుంటే వాడు చెయ్యి అడ్డం పెట్టుకుంటే, ఈ చెయ్యి అడ్డం పెట్టుకున్నవాడి మీద 307, వాడి మీద కేసు, నో కేస్. మేధావులైనటువంటి న్యాయ వ్యవస్థతో న్యాయ చట్టంలో కొంత ప్రావీణ్యం గల వాళ్ళు మనం కూడా, ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పినారు, మీకు అందరికీ గుర్తుంటుంది, ది వరల్డ్ విల్ నాట్ బి డెస్ట్రాయిడ్ బై దోస్ హూ డూ ఈవిల్, బట్ బై దోస్ హూ వాచ్ దెమ్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. ఒక మేధావి మౌనమే ఈ సమాజాన్ని పతనానికి కారణం అని ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్తాడు. గమ్మునుందాం, అందరం ఉందాం, మేధావులు ఉందాం, రేపు ఈరోజు శంకర్కి జరగద్ది, రేపు ఈయనకి జరగద్ది, రేపు ఈయనకి జరగద్ది, ఫైనల్గా నాకు జరగద్ది, నాకు మొదట జరగద్ది, వీళ్ళకి తర్వాత జరగద్ది, టు సే దట్. షల్ వి అగ్రీ ఫర్ ఇట్? దీని సొల్యూషన్ ఏంది? ఒక అలయన్స్ క్రియేట్ చేసుకున్నాం, పార్టీలకు సంబంధం లేకుండా క్రియేట్ చేసుకున్నాం, ప్రజల్లోంచి ఉద్యమం తీసుకొస్తాం, ఆ ఉద్యమం చట్ట పరిధిలో ఎదుర్కొనేటట్టు చేస్తాం. వీళ్ళని ఒక ప్రోబోన్ అడ్వకేట్స్ని గ్రూప్ చేస్తాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీస్. 24/7 లీగల్ ఎయిడ్ ఇచ్చేదానికి ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకుంటాం. అన్నతో మాట్లాడదలుచుకున్న విషయం, 24/7 ఒక లీగల్ ఎయిడ్ ఇచ్చి ఒక సెంట్రల్ పాయింట్ పెడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు ఇచ్చినటువంటి మాకు ఆదేశం అది. మా నాయకుడు చెప్పినటువంటి ఈ వ్యవస్థను ఎదుర్కొనేదానికి మా నాయకుడు ఇచ్చినటువంటి 24/7 లైక్ ఒక కాల్ సెంటర్ ఖచ్చితంగా మేము స్టార్ట్ చేస్తున్నాం. మా లీగల్ సెల్లు మనోహర్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు వారి చేతిలో ఉన్న లీగల్ సెల్. ఐఎమ్ నాట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ లీగల్ సెల్, బట్ ఐఎమ్ జనరల్ సెక్రటరీ ఫర్ ది వైఎస్ఆర్ లీగల్ అఫేర్స్.
సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్, ప్రోబోన్ అడ్వకేట్స్ అని ఒక గొడుగు కింద తీసుకొస్తాం, ఏరియా వైజ్, బట్ ఇట్ టేక్ సమ్ టైం. ఓవర్ నైట్ చేయలేము కదా, క్రియేట్ చేయలేకపోవచ్చు. ఈ విధమైనటువంటి ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తాం. నాన్ పొలిటికల్ ట్రేడ్ యూనియన్స్ని గ్యాదర్ చేస్తాం, మేధావులది ఫోల్డ్లో తీసుకున్నాం, కామన్ ప్రజల కోసం పోరాడదాం. ఈరోజు చాలా సులభం అండి, డిజిటలైజేషన్ యుగంలో అందరికీ ప్రజలారా మీకు చెప్తున్న ఈ పోలీస్ దురాగతాన్ని చాలా సులభంగా ఆపొచ్చు. మీ కుటుంబ సభ్యులు కానీ, మీ నైబర్ని కానీ, ఇంకోరిని కానీ అరెస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఈ డిజిటల్ యుగంలో వీడియో కెమెరాలు పడలేదు, జస్ట్ ఫోన్, ఒక వీడియో దిండి, వాళ్ళు ఎన్ని గంటలకు అరెస్ట్ చేసిందని రికార్డ్ అవుద్ది. 24 గంటల పైన వాళ్ళ స్టేషన్లో ప్రతిసారి పెట్టుకుంటారు. ఈ సెంట్రల్ పాయింట్కి చెప్పండి, ప్రతి ఒక్కరూ వస్తాం, ఇల్లీగల్ డిటెన్షన్ మీద కేసులు వేస్తాం, ఇంకా డిఫెన్స్ ఆడొద్దు, వీఆర్ డిసైడెడ్ టు ప్లే ది అఫెన్స్.